హాయ్ గైస్, ఈ క్లాస్లో మనము కాట్లిన్ యొక్క ఆపరేటర్స్ ఏమి, అవి ఏవేవి, దాంట్లో గురించి ప్రోగ్రామ్ ఎలాగ రాస్తాము అనేది తెలుసుకుందాం. ఫస్ట్, ఆపరేటర్స్ ఆర్ స్పెసిఫిక్ సింబల్స్ దట్ పర్ఫామ్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఆన్ ఆపరెంట్స్. ఇక్కడ ఏమంటే ఈ ఆపరేటర్స్ అనేవి ఎలాగ పర్ఫామ్ అవుతాయంటే, ఒక స్పెషల్ సింబల్, స్పెసికల్ అంటే దాంట్లో సపరేట్గా ఒక సింబల్ అనేది ఉంటుంది. ఆ సింబల్ ద్వారా అవి అనేటివి పర్ఫామ్ అవుతాయి. ఆపరేటర్స్ ఆన్ ఆపరెంట్స్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఆర్ ఆపరేటర్స్. అడిషన్, సబ్ట్రాక్షన్ అనేటివి ఒక 2 ఆపరేటర్స్ కదా. దాన్ని ఏమంటే ఈ సింబల్స్ని ఒకటి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెస్పెక్టివ్లీ. లైక్ జావా, కాట్లిన్ కంటైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్. ఇక్కడ జావాలోను కాట్లిన్లోను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనము మొత్తం 6 టైప్స్ ఉన్నాయి. 6 టైప్స్లో ఈరోజు అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏమో తెలుసుకుందాం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్. సో ఈరోజు క్లాస్లో మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్ ఎలాగ రాయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఆపరేటర్ సింబల్, దాని యొక్క మీనింగు, దాన్ని ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలి, దాన్ని ఎలాగ ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అడిషన్. సో ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం, ఏ, బి. సో దీనికి మనం ఏం చేస్తాము? యాడ్ చేస్తాం. సో అడిషన్ సింబల్ని యూజ్ చేస్తాం. దాన్ని మనము ఏ ప్లస్ బిగా రాస్తాం. దీన్ని ఈ ఎక్స్ప్రెషన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను అంతే. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేస్తాం. ఏ నేను 20 తీసుకున్నాను, బిని 10 తీసుకున్నాను. ఒకవేళ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 20 - 10 ఏమవుతుంది? మిగిలేదు ఆన్సర్ 10. సో అలాగే మల్టిప్లికేషన్ చేద్దాం. 20 × 10 అంటే 200 అయిపోతుంది. దాన్ని డివిజన్ చేద్దాం. అలాగే దాన్నే మోడ్యులర్ డివిజన్ కూడా చేద్దాం. ఏ రిమైండర్ బి మోడ్యులర్ డివిజన్ అంటే. నెక్స్ట్ దీని యొక్క ప్రోగ్రామ్ ఏమో చూద్దాం. ఇప్పుడు బాగా చూడండి, ఇందులో అర్థమెటిక్ ఆపరేటర్లో మనం ఈ 5 ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. ఇందులో 5 టైప్స్ డివైడ్ అయ్యి ఉన్నాయి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్యులస్. మనము జావాలో కూడా దీంట్లో గురించి ఆపరేటర్స్లో, అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఇవే చదివింటాం. సో ఇక్కడ కూడా ఇలాగే యూజ్ చేస్తాం, కానీ ప్రోగ్రాంలో మాత్రమే చేంజెస్ ఉంటాయి. అక్కడ జావా ప్రోగ్రామ్కి కంపేర్ టు కాట్లిన్ ప్రోగ్రామ్ చూసుకున్నామంటే జస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే, కానీ మిగతాటి మొత్తం సేమ్ అలాగే ఉంటాయి. ప్రోగ్రామ్ చూద్దాం. ఫంక్షన్ మెయిన్ నేనేం చూసుకున్నా, అరేస్లో కానీ స్ట్రింగ్స్ కానీ యూజ్ చేసుకోవాలని చెప్పి తీసుకున్నా. ఇక్కడ ఏం చేస్తాం? ఫంక్షన్ మెయిన్ అనేది మెయిన్ థింగ్. మనము జావాలో అయితే ఏం చేస్తాం? హ్యాష్ ఇంక్లూడ్ జావాలో అలాగ తీసుకోము, మిగతా లాంగ్వేజ్లో హ్యాష్ ఇంక్లూడ్ అలాగ తీసుకుంటాం. అలాగే జావాలో ఏం చేస్తాం? క్లాస్ అలాగ తీసుకుంటాం కదా. సో అలాగ తీసుకోకుండా ఇక్కడ ఫంక్షన్ మెయిన్ అనేది మాత్రమే తీసుకుంటాం. ఈ ఫంక్షన్ మెయిన్ అనేది మనం దేని గురించి ఏ యూజ్ చేసుకున్నామో అనేటివి ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. అరేస్ కానీ స్ట్రింగ్స్ కానీ యూజ్ చేసి చేస్తాం కాబట్టి అరేస్ అండ్ స్ట్రింగ్స్ అనేటివి ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ ఏం చేసా? వేరియబుల్ ఏ, వేరియబుల్స్ తీసుకున్నా. ఏ వచ్చి 20, బి వచ్చి 4 తీసుకున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ ప్రింట్ఎల్ఎన్, నేనేమనుకుంటున్నా, ఈ వేరియబుల్స్ని యాడ్ చేయాలి. సో ప్రింట్ఎల్ఎన్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ప్లస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ వచ్చి 20, బి వచ్చి ఏముంది? 4 ఉంది. 20 + 4 ఏమవుతుంది? 24. నెక్స్ట్ ప్రింట్ఎల్ఎన్ నెక్స్ట్ మనకి ఏముంది? సబ్ట్రాక్షన్ ఏ మైనస్ బిని చేద్దాం. 20 - 4 ఏమవుతుంది? 16. నెక్స్ట్ అలాగే ప్రింట్ఎల్ఎన్ ఏ ఇంటూ బి చేద్దాం. 20 × 4, 24 సార్ ఏమవుతుంది? 80. సో 80. నెక్స్ట్ అలాగే ఏ డివైడెడ్ బై బి, ఏని డివిజన్ చేద్దాం. 4 × 5 వస్తుంది ఆన్సర్. ఏ డివైడెడ్ బై 5, 20 డివైడెడ్ బై 4 అంటే 4 1s are 4 5s are. సో మనకి ఏం మిగులుతుంది? 5 అనేది మిగులుతుంది డివిజన్ చేస్తే. అదే మోడ్యులర్ డివిజన్ చేసాం అనుకో, మనకి రిమైండర్ కావాలా. ఇప్పుడు మనము 24తో చేద్దాం. 4తో భాగిస్తే మనకి ఏమైపోతుంది? రిమైండర్ అనేది 0 అయిపోతుంది కదా. సో మనకి 0 వచ్చేస్తుంది. అలాగే మనము నెక్స్ట్ క్లాస్లో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏమి, అసైన్మెంట్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, దానిలో ప్రతి ఒక్క దాని గురించి 1 by 1 అనేటివి క్లారిటీగా తెలుసుకుందాం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఇవి మాత్రం తీసుకున్నాం. దీంట్లో యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ రాసాం. ఇక్కడ చూడండి, మీకు అవుట్పుట్ కూడా ఇక్కడే చూపించాము. సో
మీకు ఏమైనా డౌట్స్ నెక్స్ట్ క్లాస్లో రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏమో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.